ప్రశాంత్ కిషోర్ మనలోని సున్నితత్వాన్ని చంపేసినట్టున్నాడు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినా ఎవరైనా గాయపడ్డా కూడా అది రాజకీయ స్టంట్లే అనేటువంటి స్టేజ్కి వచ్చేసింది. నిన్న మమతా బెనర్జీ మన దీని మీదన వాక్ చేస్తూ ఉంటే కింద పడింది. ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తూ ఉంటే దెబ్బ తగిలింది, దాని మీద ఉన్నది ఇనపగొట్టాన్ని తగిలి ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాకపోతే ఎవరు సింపతి వ్యక్తం చేయట్లా. ఇది మరొక డ్రామా అంటున్నోళ్లే 100కి 99 మంది ఉన్నారు. 1% మంది కూడా సింపతి వ్యక్తం చేయట్లా. దానికి కారణం ఏమైందంటే ఓ ఫోటో తెచ్చిన తంట. ఆవిడ ఆ బ్లడ్ కారుతా ఉన్నటువంటి ఫోటో. వాస్తవంగా ఎవరైనా సరే గాయపడ్డప్పుడు ఏం చేస్తారు, ముందు బ్లడ్ని అక్కడ అదుముతారు. అందులో సీఎం అయినప్పుడు ఆ పక్కనే డాక్టర్లు ఉంటారు, ఒక టీం ఉంటుంది, గవక్కని తీసి దూది పెడతారు కదా, పెట్టలేదు అక్కడ. దట్ మీన్స్ అక్కడ ఏదో జరుగుతోంది అన్నటువంటిది, అంటే ఆవిడ కావాలనే ఈ డ్రామా ఆడుతోంది అన్నటువంటి జనంలోకి తీసుకెళ్తున్నారు. దెబ్బ అయితే నిజం, కాకపోతే సింపతి రాలేకపోవడం అన్నటువంటిదే ఇక్కడ దారుణ పరిస్థితి. సున్నితత్వం చచ్చిపోతుంది అందరిలో.